నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ ఓ పాపులర్ నవల ఆధారంగా రూపొందుతుందనే వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. నవలల ఆధారంగా తెలుగులో చాలా సినిమాలు వచ్చి మెప్పించాయి. అలాగే కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే డివివి దానయ్య నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆగస్టు 29న ఈ మూవీ విడుదలవుతోంది. నాని ఈ సినిమాలో శనివారం నాడు మాత్రమే ఏదైనా చేస్తాడు అన్నట్టుగా ఈ సినిమా టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది. అలాగే ప్రియాంక మోహన్ చారులత అనే పోలీసు పాత్రలో కనబడుతోంది. అయితే దర్శకుడు వివేక్ ఆత్రేయ ఒరిజినల్ కథనే తీస్తున్నాడా లేదా ఏదైనా నవలని స్ఫూర్తిగా తీసుకున్నాడా అనే డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే ప్రముఖ నవల రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన శనివారం నాది అనే నవల అప్పట్లో సంచలనం రేపింది. అది కాకుండా మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన చాలా నవలలు సినిమాలుగా వచ్చాయి. దీంతో ఇప్పుడు సరిపోదా శనివారం కూడా మల్లాది శనివారం నాది అనే నవల నుండి స్ఫూర్తిగా తీసుకున్నారా అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. నవలలో కూడా కథానాయకుడు శనివారం అనగానే ఏదో ఒక సంఘటనకి పాల్పడుతూ ఉంటాడు. అందులో కథానాయకుడికి కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. అలాగే నవలలో ఒక లేడీ పోలీసు మంగళ పాత్ర చాలా కీలకంది. ఈ సినిమాలో కూడా ప్రియాంక మోహన్ పోలీసు పాత్ర చారులతగా చూపించడం చూస్తుంటే దర్శకుడు మల్లాది నవలని ఏమైనా స్ఫూర్తిగా తీసుకున్నాడా అని అనిపిస్తుంది అంటున్నారు. దీని మీద క్లారిటీ రావాలంటే సరిపోదా శనివారం రిలీజ్ వరకు వెయిట్ చేయాలి.